వెల్కమ్ టు అవర్ ఛానల్. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేసినటువంటి మనశంకర్ వరప్రసాద్ ట్రైలర్ అయితే వచ్చేసింది. అట్లా విశేషాల గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. సో మనశంకర్ వరప్రసాద్ ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఎలా ఉండబోతుంది స్టోరీ, ఆ ట్రైలర్లో నుంచి ఏమన్నా లీక్ అవుతుందా సీక్రెట్ పాయింట్ లాంటి స్టోరీలో నుంచి అన్నట్టుగా చూస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీ ఏమన్నా గెస్ట్ చేయొచ్చా అండి? స్టోరీ ఎలా ఉండబోతుంది? నాకు ఒక స్టోరీ అర్థమైపోయింది. స్టోరీ ఏంటి అనేది నాకు కొద్దిగా అర్థమైంది. లీక్ చేస్తారా? అంటే డైలాగ్ చెప్పాడు కదా, మనల్ని టచ్ పెట్టే అత్తమామలు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళని ఎలా ఆడుకోవచ్చు అనేది ఈ శంకర్ వరప్రసాద్ చేసాడనేది అనిపిస్తుంది. మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళం తరపు బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా. సాధారణంగా ఎటకారాలు ఎక్కువ ఉంటాయి. గోదావరి జిల్లాలో అయితే ఎటకారాలు ఉంటాయి. ఆ ఎటకారాల వల్ల విడాకులకు దారితీసే పరిస్థితులు కూడా ఉంటాయి. వెటకారంగా మాట్లాడటం అనేది. ఇక్కడ కూడా నేను అనుకోవడం ఏంటంటే, ఈ సినిమాలో నయనతార శంకర్ వరప్రసాద్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే ఇక వాళ్ళని టార్చర్ పెట్టడం అనేది కార్యక్రమాన్ని ఈయన చేసుకుని విడిపోయి ఉంటారు. వీళ్ళు ఎవరిని టార్చర్ పెట్ట అంటే ముందు వీళ్ళు హీరోని వాళ్ళు ఆడుకుంటారు కదా, వాళ్ళని వీళ్ళని ఆడుకుంటే ఆ బంధువుల్ని అత్తమామల్ని కానీ వాళ్ళ తరపు బంధువులు కానీ వీళ్ళని ఆడుకుంటుంటే అంత హై వస్తుంది, పెద్ద హై వస్తుందని చెప్పి చిరంజీవి గారి నోటితో పలికిచ్చారు. అంటే ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు ఈయన అంటే భార్య బాధితుడు, అత్తమామల బాధ్యతలు అనుకోవచ్చు కూడా. ఒక విధంగా చెప్పాలి, అత్తమామల బాధ్యతలు. వాళ్ళని ఈయన టార్చర్ పెడితే ఎంజాయ్ చేస్తారు కదా. వీళ్ళని ఆ రోజు ఇది చేశారు, వీళ్ళని ఈరోజు ఇది చేస్తున్నాను అని చెప్పుకోవడం కోసం. టిట్ ఫర్ టాట్ అంటాం కదా, ఆ తరహా పాత్ర అనుకుంటున్నాను నేను అనుకోవడం. అది అత్తమామలతో ఒక అల్లుడు ఆటే ఒక దొంగాటం అనుకోవచ్చు పోనీ, ఆ తరహా ఇది. అంటే నేను అనుకోవటం ఏంటంటే, కథాపరంగా చూసుకుంటే నయనతార శంకర్ వరప్రసాద్ అతను ఉతికి ఆరేస్తాడు, ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటే మన బట్టలు ఉతికి ఆరేస్తామంట కనపడతాడు. క్రిమినల్ నైనా ఉతికి పిండి ఆరేస్తాడు. అంటే చిరంజీవి గారి మార్క్ అనేది దీంట్లో ఈ సినిమాలో మనం ప్రస్ఫుటంగా చూడొచ్చు. కాబట్టి అక్కడ అది ఒకటి ఉంది. ఉతికారేస్తాడంటే ఏం ఉతికి ఆరేసాడంటే, ఇక్కడ ఆయన ఆఫీసర్ అయ్యిండి కూడా ఇక్కడ ఉతికారేస్తున్నాడు. సో ఈ సీన్ అంతా ఓకే అండి. మరి వెంకటేష్ గారు ఎందుకు వచ్చారు మధ్యలో? అదేనండి, ఇప్పుడు మొగుడి పెళ్ళం దూరంగా ఉన్నారు వీళ్ళిద్దరు. ఈ పోస్ట్ ఖాళీ అయిందని ఆయన అనుకుంటున్నాడు వెంకటేష్. ఆంటీ గారికి సింగిల్గా ఉన్నారు అనగానే ఒక అంకుల్ ఇట్లా ఉన్నాడు, ఇంకొక అంకుల్ ఎంటర్ అయ్యాడు. అంటే ఒక ఆంటీ ఇద్దరు అంకుల్స్ లవ్ స్టోరీ అనుకోవచ్చు దీన్ని. ట్రయాంగిల్ మ్యారేడ్ లవ్ స్టోరీయా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోవచ్చు. ఆంటీ ఖాళీగా ఉంది, చూపు చూద్దామని వెంకటేష్ పాత్ర అనుకుని ఉండొచ్చు. అంటే సాధారణంగా మనం కామెడీగా అనుకుంటాం కదండి, అదే నీకు భార్య లేదు నాకు భర్త లేడు అన్నట్టు. సో అట్లా సిచ్యువేషన్ భర్తీ అయింది. ఆ ఖాళీని చివరికి వచ్చేసరికి ఇతను ఆవిడికి భర్త అని తెలియదు ఈయనకి, వెంకటేష్కి. ట్విస్ట్ ఇతను ఆవిడ భర్త అని తెలియదు. ఆవిడికి ట్రై చేసుకుంటుంటాడు వెంకటేష్ మొత్తానికి. ఆ చివరి మూమెంట్లో అసలు విషయం బయటపడిన తర్వాత ఎలా వీళ్ళు చివరికి మరి పండక్కి శంకర్ వరప్రసాద్ పండగకి వస్తాడంటే ఆ గొడవలన్నీ అయిపోయి ఆ లాస్ట్లో క్లైమాక్స్లో పండగకి వస్తాడేమో. సాధారణంగా పెళ్ళి అయిన తర్వాత పండగకి వస్తే అల్లుడికి వాల్యూ. ఈ గ్యాప్ వచ్చిన తర్వాత పండగకి వస్తున్నాడేమో శంకర్ వరప్రసాద్. అలా అనుకోవాలి. మళ్ళీ కలుస్తున్న టైంలో మళ్ళీ అల్లుడి గారు మళ్ళీ వస్తున్నారు అనేది ఒక కొత్త పండగే కదా, కొత్త సంక్రాంతి కదా. పాత అల్లుడికి కొత్త సంక్రాంతి అనుకోవచ్చు. సో అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్యామిలీ మీరు అన్నట్టుగా ఆల్రెడీ కొంచెం లీక్ చేసే స్టోరీ. సో స్టోరీ మొత్తం కూడా ఇట్లాగే కామెడీ ఉంటుందా, లేకపోతే గోదావరి యాస ప్రాస భాష ఇవన్నీ కూడా అవి కనిపించినాయి? ఎందుకంటే వీళ్ళిద్దరూ తారసపడే డైలాగులు ఉన్నాయి కదా. నువ్వు ఫ్యామిలీ హీరో, నువ్వు ఇలా వచ్చావు ఏంటంటే, నువ్వు మాసువి, నువ్వు రాలేదు, నువ్వు ఫ్యామిలీలో జరపడలేదా అనే డైలాగులు ఉన్నాయి. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? వీళ్ళిద్దరి మధ్యలో డైలాగు, ఒకరికొకరు తన సొంత ఇమేజ్ని చెప్పుకోవటం. ఈయన మాస్ హీరో అని, ఆయన ఫ్యామిలీ హీరో అని చెప్పడానికి కూడా ఒక డైలాగ్ రూపంలో పెట్టారు. డైలాగుల్లో కూడా కొన్ని పంచ్ ఉంది సినిమాలో. కాబట్టి సంక్రాంతికి ప్రేక్షకులు ఎంజాయ్ చేసే కామెడీ అయితే ఉంది. కాకపోతే చిరంజీవి గారిలో గతంలో ఉన్న ఈజు అంత లేదేమనిపించింది కామెడీ చేయటంలో. గతంలో చాలా ఈజీ ఉండేది, ఆ టైమింగ్ విడిగా ఉండేది. మరి ట్రైలర్ ద్వారా మనం అంత గమనించలేదు, లేకపోతే ట్రైలర్లో అది ఎలివేట్ కాలేదు తెలియదు. కానీ చిరంజీవి గారిలో అసలు ఆ పాత్రలో
ఇప్పుడు శంకర్ వరప్రసాద్లో నడక చూసాం కదా, శంకర్ దాదా ఎంబీబీఎస్లో కాలేజీకి వెళ్తూ ఆయన నడవడం చూసాం కదా, అలాగే గ్యాంగ్ లీడర్లో గెటప్లో చూసాం కదా. ఇంద్ర ఇట్లాంటి చాలా ఉంటాయి. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమని చెప్పడం కానీ ఇలాంటివన్నీ చూసాం. ఆయన ఫ్యామిలీ హీరోగా కూడా రాణించాడు. పూర్తి స్థాయిలో సినిమాలో ఎలా ఉంటాడు చిరంజీవి గారు. మొత్తానికైతే సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేసే సినిమా. ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది అది. దాంట్లో హైలైట్గా ఒక డైలాగ్ అయితే మనకి వినిపిస్తుంది, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి ఎట్లా, ఎవరు ఉంటే లోపలికి వచ్చి తిట్టాను మళ్ళీ వెంటనే 2 వేరియేషన్స్. సో దాని గురించి వేరియేషన్స్ మీరేమంటారు? అంటే నిజ జీవితం అంటే బయట అదే చెప్పేది. ఇప్పుడు బయట సమాజంలో మాట్లాడేస్తారు ఒకసారి వచ్చి, వాళ్ళ ముందు నా పరుగు తీసావు కదా, ఏమైనా ఉంటే లోపలికి వచ్చి మాట్లాడాలి ఇలాంటి. ఇది చాలా రిఫ్లెక్ట్ అవుతాయి సమకాలీన సభ్య సమాజంలో. సాధారణంగా మన ఇళ్లలో జరిగే విషయాలే అవే సినిమాలో కనిపించిననుకో దానికి ఎక్కువ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అంటే ప్రేక్షకుల్ని ఆల్మోస్ట్ రియల్గా కనెక్ట్ చేసేదానికే అనిల్ రావిపూడి గారు ట్రై చేశారన్న. అదే ట్రై చేశారు ఆయన. అంటే స్టోరీ కూడా నార్మల్గానే ఉంది, నార్మల్ స్టోరీనే, కథాపరంగా కొత్తదనం ఏమీ లేదు. అల్లుళ్ళు సంక్రాంతికి రావటం, అల్లుళ్ళని అటుకు వెటకారాలతో కొంత ఇబ్బంది పెట్టడం కానీ, అంటే సాధారణంగా కొత్త అల్లుళ్ళు అయితే అది ఆట పట్టిస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఒక్కొక్కసారి బంధుమిత్రులు కూడా ఒక్కొక్కసారి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. తేడాలు వచ్చిన తర్వాత అది బయట చెప్పకుండా ద్వంద్వార్థాలతో మాట్లాడుతూ హత్య చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ వీళ్ళేంటి కొత్తగా వచ్చి పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే భార్యలు లేనిపోని కంప్లైంట్ చెప్పేస్తూ ఉంటారు. అత్తింట్లో జరిగిన దాని మీద ఈ కొత్తగా ఉంటుంది కదా, ఒక ఇంట్లోంచి ఇంటికి వచ్చిన తర్వాత వాతావరణం ఎప్పుడు కొత్తగా ఉంటుంది, అది వెళ్ళి నూరిపోస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మలకు చెప్తూ ఉంటారు. అంటే కొంచెం మొహమాట పడుతూ, కొంచెం సిగ్గుపడుతూ, ఎవరేంటో తెలియకుండా భయపడుతూ, ఇవన్నీ అంటే ఉగాది పచ్చడి అనుకోవాలండి. అంతే. ఇప్పుడు కొత్తగా పెళ్ళైనప్పుడు అత్తారింటికి వెళ్తుందండి, అక్కడ పరిస్థితులు అన్నీ అయిపోయిన తర్వాత ఇక కొంత పాతబడిపోతున్న టైంలో ఈవిడికి కొద్దిగా తేడా కనిపిస్తూ ఉంటుంది, అన్నీ నెగిటివ్గా చెప్పేస్తుంది వాళ్ళ మీద. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆడుకుంటారు అల్లుడిని. ఆ విషయం అసలు విషయం చెప్పరు, నువ్వు ఇక్కడ మా అమ్మాయిని ఏడిపిస్తున్నావు అనేది అనుకుని అది కూడా జరుగుతుంది. మొత్తానికి ఆ తరహా కథాంశాన్ని ఓవరాల్గా ఏంటంటే ఒక ఆంటీ, 2 అంకుల్స్ లవ్ స్టోరీ. ఓకే, ఏమైంది చివరికి, మరి ఆంటీ ఎటువైపు వెళ్ళింది, మరి వెనక వచ్చిన ఇంకొక అంకులు దుకాణం సర్దుకున్నాడా అనేది ఇది. ఓకే, అంటే సాధారణంగా ఫ్యామిలీలో జరిగే ఈ స్టోరీనే స్పెషల్గా చూడాలంటే అనిల్ రావిపూడి గారు ఎలా చూపించారనేది మాత్రమే సినిమా అంటారు. అంతే, కేవలం అనిల్ రావిపూడి ఎలా చూపించారు. వెంకటేష్ గారు ఇలాంటి పాత్రలు వస్తే ఆయన కామెడీ మిక్స్తో అద్భుతంగా చేస్తాడు. చిరంజీవి గారు కూడా ఆటోమేటిక్గా చేస్తారు. కాబట్టి ఇక నయనతారకు చెప్పేదే ఉంది, ప్రధానంగా వీళ్ళే కదా ఇక్కడ. ఈ మధ్యలో బులిరాజు వాళ్ళందరూ ఉంటారు. భీమ్స్ పాటలు అయితే బాగానే ఉన్నాయి, పాటల పరంగా బాగున్నాయి. ఇవి చాలు, సంక్రాంతికి సినిమా డబ్బులు రావాలంటే ఇవి చాలండి. అది కూడా గోదావరి పట్టుగా ఆయువు పట్టు అవును అక్కడే రిలీజ్ చేస్తున్నారు. సో అక్కడ హిట్ అయిందంటే ఆల్మోస్ట్ మంచి కలెక్షన్స్ వస్తున్నట్టే. ఖచ్చితంగా అంతే అంటారా? అంతేగా. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.